హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో వచ్చి నేను ఎగ్ పరోటా చేస్తున్నానండి. ఎగ్ పరోటా అన్నది ఏ విధంగా చేస్తానన్నది మీరు ఈ వీడియోలో చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే 4 కోడిగుడ్లు అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, అలాగే సాయిపప్పు అండి వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా చక్కగా బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టుగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని చక్కగా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది వేసుకుందాము. వేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయలు. మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నామండి. నేనైతే 1 స్పూన్ కారం వేశాను. మొత్తం కూడా ఈ విధంగా కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ అన్ని కంపల్సరీగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త సపోర్ట్ చేయండి. అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయినాయి కదండి, అప్పుడు కోడిగుడ్లు మొత్తం కూడా పలగొట్టుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. కోడిగుడ్లు సోనన్నది వేసుకొని వెంటనే మాత్రం కలపకండి. 1-2 నిమిషాలు అట్లా ఉంచేసిన తర్వాత చూసారు ఇప్పుడు తెల్లగా అవుతుంది కదా, ఇప్పుడు మనం గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా ఈ విధంగా అయినాక మొత్తం కలిపేసుకొని ఇట్లా బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయితే కోడిగుడ్డు పొరట అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇలా చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై అవనివ్వండి. మధ్య మధ్యలో గరిటెతో ఎలా కలుపుకుంటామండి. చూసారు కదా, బాగా ఫ్రై అయింది కదండి. కలర్ చక్కగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం పొడి మసాలా వేసుకొని ఫైనల్గా కొంచెం పొడి మసాలా జల్లుకొని చక్కగా మొత్తం కలిపేసుకొని దించేసుకోవడం అండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు పొరట అన్నది మనకి రెడీ అయిపోయింది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఇంటికాడ, సరేనా? చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీరు అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న చిన్న ప్రయత్నం మాత్రమేనండి, సరేనా? ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అన్నది ఫర్దర్గా చాలామందికి ప్రమోట్ అవుతుంది, సరేనా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో అండి.